అంబటి రాంబాబు మీద దాడి అంటే, లేదంటే అతను అరెస్టు అంటే అతను నోరు చేసుకున్న దానికి ఫలితం అనుభవించాడని కొంతమంది అయినా అంటారు. కానీ ఇప్పుడు జోగి రమేష్ ఏం మాట్లాడాడు? జోగి రమేష్ అన్న బండబూతులు తిట్టాడా? జోగి రమేష్ ఇంటికి, అంటే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ టైంలో ఆయన కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోనే ఉన్నారని ఈ దినం బ్రేకింగ్ లేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రమాదం తప్పినట్టే అనుకోవాలిగా. మంటలు ఆరిపేశారు పోలీసులు అని చెప్తున్నారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారు అనే చేస్తారు, బాగానే ఉంది. నిన్న మొన్నటిదాకా దీన్ని కూడా ఒక కులానికి అంటగట్టి ఈ దాడుల్ని తప్పించుకోవాలని చూస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది అంబటి రాంబాబుకి దానికి అసలు ఏంటి సంబంధము? కులానికి అతను మాట్లాడిన దాని మీద వీళ్ళు తిరగబడ్డారు, అది ఇది అన్నారు. మరి జోగి రమేష్ ఏం చేశారు? జోగి రమేష్ ఏమన్నా పచ్చి బూతులతో ఏమన్నా విరుచుకుపడ్డారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం చేసిన కామెంట్ జంగిల్ రాజ్ అంటే ఇదే అని టీడీపీ ఏమన్నా చూపించాలని అనుకున్నదా? లేకపోతే ఇది తెలియకుండా, పై వాళ్ళకి తెలియకుండా జరిగిందని అర్థం చేసుకోవాలి. నమ్ముతారా? అంటే పవర్లో ఎవరుంటే వాళ్ళు అలా రోడ్డు మీదకి వచ్చేసి ప్రత్యర్థి వర్గం మీద దాడులు చేస్తారా? ఈ రకంగా అంటే భయపెట్టాలనుకున్నారా? భయపడిపోతారనుకున్నారా? జోగి రమేష్ అయితే ఒక అరగంటలోనే ప్రెస్ మీట్ పెట్టి, లేదు నేనేమో భయపడను, పోరాడతాం అనే అతనికి అలవాటైన రీతిలో అతను రెచ్చిపోయాడు. ఇక్కడ నిన్నటిదాకా టీడీపీ వాళ్ళు ఏదైతే గొడవకి దిగారో గుంటూరులో, దాని మీద కాస్తైనా కొంత వర్గంలో అయినా మరి అతను మాట్లాడిన దానికి వీళ్ళు ఇలా చేయకుండా ఉంటారా అనేవాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ ఏమైంది? ఈ 2 ఇన్సిడెంట్ల తర్వాత ఇంకేదన్నా ఊరిలో ఇంకా రెచ్చిపోరని గ్యారంటీ ఏంటి? వాళ్ళేనా ఏంటి ప్రత్యర్థి వర్గం మీద దాడి చేసేది? మా ఊర్లలో మేము చేయమా, మనమేం తక్కువ అని బయలుదేరితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అల్టిమేట్గా ఇక్కడున్న ప్రభుత్వమే కదా బాధ్యత వహించాల్సింది. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడే ఇది చేయటం కాదు. వీళ్ళు ఇలా గోడలు దూకి మరి దాడులు చేస్తున్నారు అంటే ఎవరు సపోర్ట్ లేకుండా కుదురుతుందా? పోలీసులు అలా చూస్తూ ఉండిపోతున్నారు అంటే, లేదంటే ఇది టిట్ ఫర్ టాట్గానే చూడాలా? అలా కనపడటం లేదు. ఎందుకంటే కొంతమందిని అరెస్ట్ చేయటము, కొంతమందిని ఇలా దాడులకు ప్రేరేపించడం చూస్తుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాత్రికి ఒక ట్వీట్ పెట్టవచ్చు, ప్రెస్ మీట్ పెట్టవచ్చు, లేకపోతే రేపొద్దున మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళవచ్చు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పింది, శాంతి భద్రతలు లోపించాయి, మాజీ మంత్రులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి అని అనడానికి ఆస్కారం ఇచ్చినట్టే కదా. ఎహపోండి మాకు ఇవన్నీ ఎందుకు, మేము చేయాలనుకున్నవి చేస్తాము అంటారా టీడీపీ వాళ్ళు? ఫైన్. ఒక అవకాశాన్ని నిన్నటిదాకా అంబటి రాంబాబు ఏదైతే బూతులు మాట్లాడాడు, దానితో వచ్చినటువంటి మైలేజ్, బెనిఫిట్ని టీడీపీ పొలిటికల్గా ఇక ఉపయోగించుకోలేదు. ఎందుకంటే జోగి రమేష్ మీద దాడి, వాళ్ళ ఇంటి మీద దాడి రేపొద్దున ఇంకెక్కడైనా కూడా జరగవచ్చేమో. వాటిని ఎలా సమర్థించుకుంటారు మరి? అంటే మనకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు అనే దాంట్లో ఇది భాగమా? వైఎస్ఆర్సీపీ అలానే ప్రచారం చేస్తుంది కదా, దాన్ని ఎలా తిప్పికొడతారు? అసెంబ్లీలో కూర్చొని అంబటి రాంబాబు గారు ఇంకా వాళ్ళ తీరు మారలేదు. ఇది మాట్లాడుతుండగానే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఎన్డీడీబీ రిపోర్టుని చూసే నేను అలా మాట్లాడా అంటే తప్పించుకోవటం అయితే. ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం మీరు అలా మాట్లాడితే మళ్ళీ సిట్ ఎందుకు వేశారు? ఈ సిట్లో కూడా ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏమున్నదో అది ఇచ్చిందా? ఇవన్నీ ఏంటంటే రాబోయే కాలంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు, ఎదురుదాడి చేస్తున్నారంటే మీరు అన్న పదార్థం అందులో లేదన్న తర్వాత వాళ్ళు డిఫెండ్ చేసుకోకుండా ఎలా ఉంటారు రాజకీయంగా? ఈ తరుణంలో ఇప్పుడు ఇది వచ్చి జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఇది సమర్థనీయమా? ఇప్పుడు ఎవరన్నా సమర్థిస్తారా? సేమ్ పోల్ మళ్ళీ పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చూద్దాం.